హాయ్ హాయ్ బ్రో. హాయ్ ఇంకొన్ని గంటల్లో ఓజీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సినిమా మీద? ఎక్స్పెక్టేషన్స్ అంటే ట్రైలర్ చూసి ఫ్యాన్స్ కానీ చాలా మంది ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అట్లా పోతే ఖచ్చితంగా ఒక డిసప్పాయింట్మెంట్ తోనే బయటకు వస్తారు. ఎందుకంటే టికెట్ రేటు కూడా హెవీగా ఉంది. అది కాక హెవీ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తున్నారు. మనం అనుకున్న దానికి మించి లేకపోతే మనం చాలా డిసప్పాయింట్ అవుతాం. బయట రాగానే నెగిటివ్ రివ్యూ అనేది బయటకు వస్తుంది. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా సరే మనం 1000 రూపాయలు టికెట్ పెట్టి వెళ్తున్నాం అంటే దానికి న్యాయం చేసే విధంగా ఉండాలి. అట్లా లేనప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్మెంట్ గురయ్యి అరే ఏముందరా సినిమా అనే ఒక ఇదికి వచ్చేస్తారు. సో నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్పేది ఏంటంటే అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళకండి. నార్మల్ మూవీగానే సినిమానే పాన్ ఇండియా సినిమానే నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళండి. మూవీ చూడండి, ఎంజాయ్ చేయండి, బయటకు వచ్చి మంచి రివ్యూస్ ఇవ్వండి. మంచిగా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకోసం మీ ఇంట్లో వేచి ఉంటారు చాలా మంది. ఇంతకుముందు బ్యానర్లు కడతా లేదంటే ఇంకోటి చాలా మంది చచ్చిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో తొక్కిసలాటలో జరిగే అట్లాంటివి చేసుకోకుండా పద్ధతిగా వెళ్ళండి, చూసుకోండి, రండి, రివ్యూస్ చెప్పండి, ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోండి. మరి ట్రైలర్ చూసారా మీరు? సరే, ఫ్యాన్స్ గురించి పక్కన పెట్టేస్తే మీ పరంగా మీకు ఎలా అనిపిస్తుంది ట్రైలర్ చూసాకంటే కొత్త డైరెక్టర్ సుజిత్ అది ఒక ఫ్యాన్ అని అన్నారు. మేబీ హైపే చూపిస్తాడు, సినిమా కూడా బాగుండబోతుంది అనిపిస్తుంది నాకు. కానీ అంటే సినిమా అనేది వేరు, రాజకీయాలు వేరు. సినిమా పరంగా మాట్లాడితే ఎంతో మంది కష్టం అది. ఒక హీరో కానీ ఆర్ట్ డైరెక్టర్ కానీ 24 క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 24 క్రాఫ్ట్స్ కష్టం అది. సో సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. సినిమా అయితే బాగుండబోతుంది. రాజకీయ పరంగా కొంచెం తగ్గాడేమో కానీ సినిమా పరంగా క్రేజ్ అయితే ఏం తగ్గలేదు. ఆయన పాడినట్టున్నారు కదా, ఏదైతే ఆ సాంగ్ లో ఆయన నవ్వుతున్నారో ఆ నవ్వు చాలా అర్థాలకి మీనింగ్ ఇస్తుంది అని చెప్పేసి అంటారు. మీనింగ్ ఇస్తుంది అని అంటే అది ఏదో కావాలనేం కాదు. ఇటు పక్క వాళ్ళని కౌంటర్ చేస్తున్నారు, అటు పక్క వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తున్నారు, అంతే. ఆడ ఏం ఉండదు. అది డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ. సో అది డైరెక్ట్ అయినప్పుడు ఏంటంటే వీళ్ళు డైరెక్ట్ గా చేస్తారు. దాంట్లో ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు. ఏంటంటే సినిమాల స్టేజ్ మీద ఆడియో ఫంక్షన్ల రాజకీయాల గురించి మాట్లాడుతూ కొన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అయినవి మనం చూసినాం ఇంతకు ముందు. సినిమాల్లోకి రాజకీయాలు తేవద్దు. ఫస్ట్ వన్ రాజకీయాలు తీసుకొచ్చి, ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సినిమా చూస్తా కానీ పక్కా వైసీపీ సినిమా చూస్తా, ఎవరిదైనా చూస్తాం. నేను అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే పక్కా పవన్ కళ్యాణ్ ఇష్టం. మెయిన్ నాగార్జున ఫ్యాన్. నాగార్జున నుంచి హాయిష అట్లాగే ఉండదు కాబట్టి పవన్ కళ్యాణ్. అంతేగాని సినిమా వేరు, పాలిటిక్స్ వేరు. పాలిటిక్స్ పరంగా ఉంటే పాలిటిక్స్ పరంగా మాట్లాడండి. ఆయన ఏం చేయలేదో దాని గురించి మాట్లాడండి, అంతే. ఓవరాల్ గా మీరు సినిమాని సినిమాలానే చూడాలా, రాజకీయాన్ని రాజకీయంలానే చూడాలా? రాజకీయ పరంగా ఆయన ఏమన్నా చేయకపోతే క్వశ్చన్ చేయండి. ఇంతకుముందు చెప్పాడు, ఎలక్షన్కి వెళ్లే ముందు చెప్పాడు ఏమేమైతే హామీలు ఇచ్చాడో అడగండి, క్వశ్చన్ చేయండి. అంతేగాని మీరు వచ్చేసి సినిమా మీద పడితే పవన్ కళ్యాణ్కి ఏం కాదు. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఆయన ఏదైతే మాట్లాడుకున్నా తీసుకొని బయటకు వచ్చేస్తాడు. లాస్ అయ్యేది ఎవడు? ప్రొడ్యూసర్. అది లాస్ అయ్యేది ప్రొడ్యూసర్. సో పవన్ ఏంటంటే ఇంతకు ముందు పుష్ప సినిమా టైంలో ఆ షోల్ని ఏమంటారు, బెనిఫిట్ షోలా ముందు రోజు వేసేవాటి బెనిఫిట్. ఓకే. సో ఇంతకు ముందు పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు బెనిఫిట్ షోలో కొన్ని సంఘటనలు జరిగి వాటిని క్లోజ్ చేసేసారు. మరి ఇక్కడ ఎందుకు మళ్ళీ బెనిఫిట్ షోలు వేస్తారు? వీటిపైన మీరు ఏమంటారు చెప్పండి. బెనిఫిట్ షోలు అని అంటే ఇంతకు ముందు మళ్ళీ గేమ్ చేంజర్ సినిమా వచ్చింది, దాని తర్వాత బోల్డెన్ సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలకి వేయండి, దీనికి ఎందుకు వేశారు? ఏ సినిమాలకి వేయిందంటే ఇంతకుముందు ఒక ఫ్యామిలీ చచ్చిపోయారు అనే రూమర్స్ మన పుష్ప 2కి. దానివల్ల అల్లు అర్జున్ గారి మీద కేసు కూడా అవ్వడం జరిగింది. సో అట్లాంటి రిపీట్ అవ్వకూడదని క్లోజ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం. కానీ పవన్ కళ్యాణ్ గారు పోయి ఏమన్నా రిక్వెస్ట్ చేశారో లేదో తెలియదు. లేకుంటే సత్సంబంధాలు, ఏపీకి టీజీకి శిష్యుడు, ఏపీ నుంచి టీజీ శిష్యుడు కాబట్టి అట్లా ఏమన్నా చంద్రబాబు నాయుడు ద్వారా ఏమన్నా కాంటాక్ట్ అయ్యి ఇట్లా చేయించారేమో తెలియదు. కానీ బెనిఫిట్ షో పడుతుంది, చూడండి, ఎంజాయ్ చేయండి, తొక్కిసలాట్లకు గురవద్దు, సేఫ్ గా ఇంటికి రీచ్ అవ్వండి. ఎవరైనా పొరపాటు తొక్కిసలాటకు గురవుతున్నా వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయండి అని కోరుకుంటున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం
బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.